1300 కొట్టాను. హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్ హియర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం అరుణాచలం బయలుదేరుతున్నాం అనమాట. తార్నాక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం ప్రజెంట్గా. ఇది నేను మన శబరి ట్రిప్ 10 days వెళ్ళొచ్చి నిన్ననే వచ్చిన 12th. ఈరోజు 13th అనమాట. 5 అవుతుంది టైము, 5 AM. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేపించేసిన ఇక్కడ. సో ఇప్పుడు ఎవరితో వెళ్తున్నాం అంటే మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఉండే కదా, మురుదేశ్వర్, ఆదియోగి ఇవన్నీ వెళ్ళిండు. ఇవన్నీ వచ్చిండు నాతోటి. సో ఇప్పుడు వానితో వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. ఇప్పుడు వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక. లెట్స్ గో. సో ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేపించేసిన. 1320 రూపీస్ పడుతుంది ట్యాంక్ ఫుల్కి. ఒకప్పుడు 1000 రూపాయలు అయిపోతుండే. పెట్రోల్ రేట్లు పెరిగినప్పటి నుంచి 1300 వరకు అవుతుంది. చాలా రోజులు అవుతుంది బైక్ మీద లాంగ్ అయ్యాక. ఇక ఖచ్చితంగా ఎటుకైనా పోవాలి అని చెప్పి ఫిక్స్ అయినా మన శబరి ట్రిప్లా. చలో శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇక. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, ఇయర్స్ తర్వాత యాక్చువల్గా మళ్ళీ ఇద్దరం కలిసి రైడ్ వేస్తున్నాం. 2 years 3 years 3 years తర్వాత. లెట్స్ గో. 12 hours 57 minutes ఉంది. 709 kilometers. లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, ఆరాంఘర్, శంషాబాద్ మీదకి వెళ్ళిపోతాం అన్నమాట. ఆరాంఘర్ చౌరస్తా ఈ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని చక్కగా గుట్టుకుని వెళ్ళిపోవాలి. ఇక ముంగట మనకు ఒక రైడర్ కలిగిండు. ప్రతిసారి నేను కూడా ఇట్లా మంచిగా బందోబస్తుగా రెడీ పోదామని అనుకుంటా, కానీ మనం ఎప్పుడు సడన్ ప్లాన్లు అట్లా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోడు, ఏవేవో రైడ్లు అవుతుంటాయి. ఇక ఆడ ముంగట చూడండి, ఆడ ముంగట మొత్తం మీకు ఇల్లు ఎట్లా కనబడుతుందో కానీ కంప్లీట్ ఫాగ్ ఉందన్నమాట. అటు ఎదురుగా అసలు రోడే కనబడతలేదు సరిగ్గా. ఏమేమి ఉన్నాయి ఈడ? కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, కన్యాకుమారి నుంచి వస్తున్నాను ఆయన. ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కన్యాకుమారి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ ఐకార్డ్స్లు ఇచ్చేస్తా, కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తా. సడన్గా బండి ఎందుకో ఏదో సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ వస్తుందో, ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. మెకానిక్ షాపులు కూడా ఇప్పట్లో తెరవారు. చాలా టైం ఉంది తెరవడానికి. ముంగట నేను చూపించాలి ఖచ్చితంగా. బాగానే వస్తుంది సౌండ్ ఏదో. సో ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇప్పుడే ఇక్కడ టిఫిన్కి ఆగినాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. చలో స్టార్ట్ అవుతున్నాం. ఈసారి 2 helmets తెచ్చిన. ఇది నాది, ఇదేమో శ్రీనివాస్కి అని చెప్పి తెచ్చిన. పోలీసు వాళ్ళతో దమ్దమ్ ఉండద్దని ఉన్నట్టకన్నా. ఇక్కడ నేను తార్నాక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు ఇది ట్రిప్ 0 పెట్టిన. 81 kilometers వచ్చినాం ఇప్పటికి. చలో కర్నూలు వరకు అయితే ఇప్పుడు బండి ఆపనిగా. కర్నూలు నుంచి మనకి 2 ways చూపిస్తుంది. అనంతపూర్ నుంచి ఒకటి ఉంది, మన తిరుపతి రోడ్ నుంచి ఒకటి ఉంది, చిత్తూరు రోడ్డు. సో ఇప్పుడు నేను చిత్తూరు రోడ్డు కొడుతున్నాను అనమాట. సో బండి ఏమైందంటే, నేను బండి మంచిగా బాగా పెట్టుకుంటూ వస్తున్నా. సడన్గా బండి రోడ్డు మధ్యలో ఆగిపోయినట్టు అయింది అనమాట. ఆగిపోయినట్టు అయిపోయి జర స్ట్రక్ అయింది. ఇమ్మీడియట్గా బండి పక్క కాపి మెల్లగా స్టార్ట్ చేసుకొని నడిపిస్తుంటే గర్ 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 అని సౌండ్ వచ్చింది. జర ఏంది అసలు బండి ఇంత సడన్గా అంటే నాకు ముందు నుంచే తెలిసి ఏంటంటే ఇంజన్ ఆయిల్ లేదు బండ్లా. సరే పోపిస్తుంటే కొట్టిపించుకుందాం ఇంజన్ ఆయిల్, తిన్నట్లయితే షాప్స్ ఓపెన్ అవుతాయి కదా అని అనుకున్నా. అది సడన్గా మధ్యలో ఆగిపోయింది. ప్రాబ్లం ఎప్పుడు ఇదే ఉంటుంది. ఎప్పుడు ట్రిప్కి వెళ్ళే ముందు ఆంధ్రవేళ ఇంజన్ ఆయిల్ కొట్టించుకొని పోతాను నేను. ఈసారి కూడా అట్లనే కొట్టించుకుందాం అనుకున్నా, కానీ అప్పటి వరకు ఆగలేదు బండి. ఇక ప్రాబ్లం ఇచ్చేసింది. నేను ఇక సరౌండింగ్స్లో మెకానిక్ షాప్ ఏడుందని గూగుల్ చేసి ఆయన దగ్గరకు వచ్చిన. ఇంజన్ ఆయిల్ చెక్ చేసిండు. ఇంజన్ ఆయిల్ మొత్తం లేదమ్మా, ఫస్ట్ ఇంజన్ ఆయిల్ కొట్టించుకోవాలి దీంట్లో అన్నాడు. ఇక
నేను కూడా అనుకున్న ప్రాబ్లం అదే ఉంటుంది మెయిన్. కానీ ఇక బండి ఎక్కడ పెట్టినా ఇక్కడ పక్కనే ఉంది, షాప్కి వెళ్ళి ఇంజన్ ఆయిల్ కొనుక్కొని వచ్చి బండిలో ఇంజన్ ఆయిల్ కొట్టుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇక ఇప్పుడు ఇంకా వచ్చింది ఒక 100 చేంజ్ వచ్చినాము. మనం పోవాల్సింది మొత్తం 700 కిలోమీటర్స్. సో చాలా ప్రయాణం చేయాలి కాబట్టి బండి కండిషన్లు ఉంటేనే మంచిగా పోయి రాగలుగుతాం. भाई 2 व्हीलर का FZ गाड़ी वर्जन 2 इंजन ऑयल कैस्ट्रॉल कितना भैया? हाँ 420. చలో గాయస్, బండి అయితే రెడీ అయింది. కాకపోతే చిన్న సౌండ్ వస్తుంది. సో ఇప్పుడే ఆయిల్ వేసినాం కదా, సెట్ అవుతుంది అని అంటుండే అన్న. చిన్న ఒక్క 10 కిలోమీటర్లు అట్లా మెల్లగా నడపండి, ఆ తర్వాత చంపుకుంటా పోరు అన్నాడు. అదే చేద్దాం మనం ఇక. లెట్స్ గో. స్టోరేజ్ ఉందా నీ దాంట్లో? స్టోరేజ్ ఉందా? మనం పోతున్నామని ఖాళీ చేస్తాం. సో మొన్న 10 days శబరి ట్రిప్ అన్నీ తిరిగి వచ్చేసరికి నాకు అదేందో ఏమో లాస్ట్ ఇయర్ కూడా మొత్తం అన్నీ తిరిగి లాస్ట్కి తిరుపతి పోయే టైంలో కాఫ్ కోల్డ్, ఇంకా లాస్ట్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. ఈసారి అయితే జస్ట్ కాఫ్ కోల్డ్ స్టార్ట్ అయింది. శబరిలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది కొంచెం కాఫ్. నేను అనుకున్నా కాఫ్ స్టార్ట్ కాగానే మళ్ళీ జ్వరం వస్తుందేమో అయ్యా అని అనుకున్నా. కానీ లక్కీలీ ఈసారి అయితే జ్వరం రాలేదు. అసలు నాకు ఎప్పుడు కూడా ట్రావెలింగ్లలో ఎప్పుడు జ్వరం రాదు నాకు అసలు. కానీ ఎందుకో లాస్ట్ ఇయర్ చాలా ఘోరంగా వచ్చింది. అండ్ ఈ ఇయర్ కూడా మళ్ళీ కాఫ్ కోల్డ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉంది. కాకపోతే నేను కొంచెం గట్టిగా ఫిక్స్ అయినా అనమాట, అరే అరుణాచలం పోవాలి అని చెప్పేసి. బస్సులో వస్తున్నాం కదా, మీరు శబరి వ్లాగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక దగ్గర బస్సులో పోతున్నాం మేము. నాకు అప్పుడు అనిపించింది ఇక అరే ఇటు సైడ్ నుంచే పోతున్నాము, ఒకసారి అరుణాచలం పోతే బాగుండు అని అనిపించింది. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే కాట్పాడి జంక్షన్కి వచ్చినాం. అక్కడ నుంచి ఇంకొంచెం దగ్గరగా కాట్పాడి జంక్షన్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ అనిపించింది పోవాలని. అనుకోకుండా అదే టైంలో ఒక రీల్ చూసిన, ఇక హైదరాబాద్ పోగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చేద్దాం అరుణాచలంకి అని చెప్పి ఫిక్స్ అయినా. ఇక ఇది సెకండ్ టోల్ గేటు. ఇక్కడ ఒక దగ్గర శివాజీ స్టాచ్యూ కనబడ్డది, ఇంకా ఓపెన్ చేయలేరు. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సో బాగా నిద్ర వస్తుందని ఇప్పుడే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాడు. చలో, ఎండ కూడా మంచిగా వచ్చేసింది. గ్లౌజులు తీసేసిన, ఏదో చలి పెడుతుందని గ్లౌజులు వేసుకుని, అంతేగాని గ్లౌజులు వేసుకొని నడపబుద్ది కాదు నాకు అసలు. ఈ రేజింగ్ అర్థం కాదు కరెక్ట్గా. ఇప్పుడు అసలైన మజా వస్తుంది. డ్రైవింగ్ మజా అంటే గ్లౌజులు లేకుండానే తెలుస్తుంది. కన్స్ట్రక్షన్ వల్ల అనుకుంటా.
రాత్రి కాలిపోయిందా ఎవరైనా అనుకోనా ఒక మంచి అనుకుంటే నేను అక్కడ రోడ్డు క్లోజ్ చేసినప్పుడే అనుకున్నాను ముంగట యాక్సిడెంట్ అయి ఉంటుంది అని అదే అయ్యింది బండి మొత్తం ఫుట్ అయిపోయింది రాత్రి అయినట్టుంది గుర్తుందా నిన్న మనం ఆదియోగి నుంచి వచ్చేటప్పుడు దిగి ఫోటోలు దిగిన అది మొత్తం గ్రీనరీ ఉండే అప్పుడు ఇది తాడు టోల్ గేట్ గైస్ చెక్ పోస్టే ఫోర్త్ టోల్ గేట్ క్రాస్ అవుతున్నాము కడప రోడ్లో టెంపుల్ కనబడ్డది బాగుంది ఇక్కడ ఇంకా శివుడు పార్వతి గణేశుడు ఉన్నారు వెహికల్స్ పోతుంటే అడ్డంగా ఆపిండు పెద్ద మనిషి కారు సో ఇది 5th టోల్ గేట్ క్రాస్ అవుతున్నాం ఇప్పుడు ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడే 317 కిలోమీటర్స్ వచ్చినాం కడప రోడ్లు ఉన్నాం ఇప్పుడు స్ట్రైట్ పోతే కడప దాటిన తర్వాత కొంచెం ఘాట్ సెక్షన్ ఉంది అక్కడ ఇప్పుడే చెక్ చేసిన చలో బ్రేకులు అయితే చాలా అవుతున్నాయి అసలు ఇప్పటికి చాలా బ్రేకులు తీసుకున్నాం సో ఇక్కడ కడప దగ్గర ఆగి ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసినాం అరౌండ్ 200 కిలోమీటర్స్ అట్లుంది ఇంకా 4-5 అవర్స్ అట్లా పట్టొచ్చేమో అని అనుకుంటున్నాం ఎందుకంటే కడప దాటిన తర్వాత ఒక దగ్గర మొత్తం ఘాట్ సెక్షన్ ఉందన్నమాట రోడ్ మొత్తం వంకర్లు ఉంది సో చీకటి పడక ముందుకే ఆ ఘాట్ సెక్షన్ దాటాలి అని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట లెట్స్ గో తొందరగా వెళ్ళిపోదాం ఇక వెనకాల సర్కిల్ ఉంది కదా అక్కడ నుంచి అటు సైడ్ ముందు వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు చిత్తూరు నుంచి వెళ్తున్నాం అనమాట అటు వెళ్తే చిత్తూరు వస్తుంది 1100 కొట్టాను అడు చూడు తార్నాకాల కొట్టించినామంటే మళ్ళీ ఇక్కడ కొట్టించినాము ఆంధ్ర ఎండింగ్లో ఆల్రెడీ ఉంది కొంచెం పెట్రోలు ఇంకొక 2 లీటర్లు అట్లా ఉన్నట్టుంది ఎంత వచ్చినాం ఇక్కడికి 455 కిలోమీటర్స్ వచ్చినాం ఇంకొక 500 కిలోమీటర్ల దగ్గర తిరగగలుగుతుంది ముంగట ఘాట్ రోడ్ ఉంది ఎందుకు ఆగిపోతే పర్సన్ అని కొట్టించేసినాం ఇక సేఫ్ సైడ్లో ఇప్పటికైనా కొట్టేయాల్సిందేగా 6th టోల్ గేట్ 7th టోల్
వస్తురీలు స్పీడ్లో తిప్పిండు. థ్యాంక్ యూ కడప డిస్ట్రిక్ట్. కడప డిస్ట్రిక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక ఆల్మోస్ట్ ఆంధ్ర ఎండింగ్లో ఉన్నాం. ఇక్కడ టెంపుల్ కనబడ్డది, కృష్ణుడు మధ్యలో శివలింగం, ఇటు పక్కన హనుమంతుడు. బాగుంది టెంపుల్ ఇది. వస్తుంది హనుమంతుడు. నిచ్చెన చూడండి ఎట్లా పెట్టారో, ల్యాడర్ దండ వేయడానికి అనుకుంటా, చేయికి దండేసింది చూడండి. బాగుంది అసలు, మస్తు కట్టిరు. దా సైడ్కి నాడు నువ్వైతే. నా బండి ఇక్కడ పెట్టి వచ్చిన. నా బండి అయితే ఆన్లోనే పెట్టి ఇండికేటర్ పెట్టేసి వచ్చిన. వామ్మో అయ్యో ఎంత ఘోరంగా అయింది తెలుసా యాక్సిడెంట్ అయితే. చాలా ఘోరంగా అయింది. 3 బండ్లు గుద్దుకున్నాయి, 3 మనుషులు వండుకొని ఉన్నారు. చనిపోయింది ఒకటి స్పాట్ బ్రో. కంటే చెప్పులు ముట్టనిస్తలేరా అసలు. పొద్దున్న నుంచి ఎన్ని యాక్సిడెంట్లు చూసినామో మేము వెళ్ళినప్పటి నుంచి. అసలు ఇదైతే ఇంకా ఘోరంగా ఉంది. అది ఈ యాక్సిడెంట్ కూడా ఎట్లయిందంటే మేము ఇట్లా టర్నింగ్ తీసుకోగానే మొత్తం ఆగిపోయి ఉన్నారు, వెహికల్ ఉన్నాయి టర్నింగ్లా. నేను దన్మన్ స్లో చేసేసి పక్కకి ఆపేసిన. ఇక చూడగానే అర్థమైపోయింది ఏదో పెద్ద స్టంట్ అయింది ఏడా అని. 15 నిమిషాలు అవుతుందంట. అవి అంబులెన్స్కి ఫోన్ చేసి వస్తుంది. చలో నేనైతే ఇగో నైట్ అని చెప్పేసి జాగ్రత్తగా నడిపించుకుంటూ పోతున్నా. నా బండి 60కి పడిపోయింది. శ్రీనివాస్ తోటి కూడా అదే చెప్తున్నా, నైట్ టైం అయ్యిందంటే జర దమ్ ఉంటుంది సీను, ఆపోజిట్ లైట్ల వల్ల రోడ్డు చక్కగా కనబడదు అని. అట్లా మెల్లగా పోతున్నాయి. ఇక చలో ఇక కొట్టేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడే అనుకున్నాము 600 కిలోమీటర్స్ వచ్చినాక బ్రేక్ తీసుకుందాము అని. ఇప్పుడు ఎంత అయింది? 583 అయ్యింది. యాక్సిడెంట్ అయితే చాలా గట్టిగా అయింది. ఇట్లాంటివి చూసినప్పుడు ఇంకా జాగ్రత్త అవ్వాలనిపిస్తుంటుంది. పాటూరు అంట. అక్కడ పడిపోయి ఉన్నాడు చూసిన. శ్రీనివాస్ ఇటు సైడ్ కూడా. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చినాం గాయస్. కాట్పాడి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కాట్పాడి రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది కాట్పాడి రైల్వే స్టేషన్ బస్ స్టాప్. ఎవ్రీ ఇయర్ ఎట్లుంటుంది అంటే కాట్పాడిలో దిగి ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తాం అనమాట. ఈ ఇయర్ కూడా అట్లనే అయింది మొన్న. కాకపోతే ఈసారి మేము లోపల నుంచి ఇంకొక ట్రైన్ పట్టుకొని వెళ్ళినాం. లాస్ట్ ఇయర్ ఏమో నాకు ఫుల్ ఫీవర్ ఉండే కదా. ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగి ఇట్లా నడుచుకుంటే బయటకు వచ్చి ఇక్కడ మస్తు సేపు నిలబడి ఉండే. నేనైతే అక్కడ కూర్చున్న గమ్మున జ్వరం వచ్చి. మా వాళ్ళు ఏమో బస్ కోసం వెయిట్ చేస్తారు, ఆటోలు ఏమో ఎక్కువ రేట్లు చెప్పారు, జీప్ వాళ్ళు. ఫైనల్లీ బస్సుకే పోయినాం. ఇక ఇక్కడ నుంచి తిరుపతికి మస్తు బస్సులు ఉంటాయి కాట్పాడి నుంచి. ఫైనల్లీ బస్సుకి వెళ్ళిపోయాం.
సో ఇదంతా జ్వరం వేసుకొని తిరిగిన లాస్ట్ ఇయర్. అంతకుముందు ఒకసారి కూడా వచ్చినాం అనమాట. 641 కిలోమీటర్స్. టైం 10 అవుతుంది. ఇంకా 1 hour 11 minutes 63 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ టైం 11:15 చూపిస్తుంది. చలో గాయ్స్, ఫైనల్లీ లొకేషన్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా 3 kilometers ఉంది. సో గాయస్ 730 కిలోమీటర్స్కి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా ఆ 1 kilometer ఇక్కడ తిరిగినాం. సో ఇది టెంపుల్ క్లోజ్ ఉంది. చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నడుస్తూనే ఉన్నారు, చాలామంది వస్తుంటే కనబడ్డారు. సో టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ రూమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక రూమ్ తీసుకొని ఒక ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఏందనేది కనుక్కోవాలి. ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అయితే ప్రదక్షిణ చేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా, మళ్ళీ రేపు పొద్దున్న దర్శనమా, ఏంది ఇదంతా ఇప్పుడు కనుక్కుంటాం. లెట్స్ గో. బాయ్. गिरी प्रदक्षिण पड़ी एदना वन प्लान பண்ணி 12 o'clock டெம்பிள் க்ளோஸ் பண்ணுவோம் பார்த்தோம். ஃபர்ஸ்ட் நீங்க டெம்பிள் போயிடுங்க. ஒரு 3 to 4 போய் உங்களுக்கு இது 2 hours ஆகும். 12 o'clock क्लोज है ना अभी. टाइम क्या हो रहा है? 12. अभी फ्रेश होने को 1 होता. You go evening. இல்ல உங்க ப்ரோகிராம் கரெக்டா இருக்கு. ஏன்னா டெம்பிள் க்ளோஸ் பண்ணாங்கன்னா நீங்க தரிசனம் பண்ண முடியாது, அதுக்காக சொல்றேன். எனக்கு ஒன்று நான் ½ hour 1 hour அட்ஜஸ்ட் பண்ணுவேன். ஓகே, நீங்க வந்து గిరి ప్రదక్షిణ பண்ண టెంపుల్ பண்ணணும், அதுக்காக சொல்றேன். ஐடியாஸ் ஓகே. ఇది రూమ్ మేము తీసుకుంది. జర చిందరవందర అయిపోయింది, బట్టలన్నీ పడేసినాం. ఇట్లా సింగిల్ రూమ్, ఆ పక్కన బాత్రూమ్. ఇది 1500 అయిందన్నమాట రూమ్. బయటికి వెనక చెప్తా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టైము 2:45 అవుతుంది. గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం అన్నమాట.